8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. హలో ఆల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి అండ్ జనసేన అభిమానులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు ఏపీ రిజల్ట్స్ కోసం. సో బేసిక్గా జనాలు రియాక్షన్స్ తీసుకుందాం, అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి. ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే చెప్పనక్కర్లేదు, పిఠాపురంలో జోరు మామూలుగా లేదు. చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకునే సమయం అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు జనాల్లో కూడా చాలా ఆసక్తి నెలకొంది పవన్ కళ్యాణ్ గారి పాలన ఏ విధంగా ఉండబోతుందని చూడడానికి. అసలు కూటమి గెలుపుపై ప్రజల స్పందన ఏంటి, జనాలు ఎలా అనుకుంటున్నారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. వచ్చేసేయండి తొందరగా, లేట్ చేయకుండా. హలో అండి, ఇప్పుడు ఏపీలో కూటమి గెలిచింది, అసలు ఎలా అనిపిస్తుంది మీకు? ఏపీలో కూటమి గెలుస్తుందని ఆబ్వియస్లీ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ కొన్ని రిజల్ట్స్, ఎగ్జిట్ పోల్స్, వీటి కన్ఫ్యూజన్ వల్ల మళ్ళీ డైలమాలో పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఈ రిజల్ట్ అనేది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ఇంత మెజారిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత మెజారిటీ రావడం కూడా ఏపీ ప్రజలకి చాలా మంచి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక విజన్ ఉన్న సీఎం మళ్ళీ వచ్చాడు, ఆ ఒక థాట్తో ఉంటారు. సో మనకి డెఫినెట్లీ ఆయన ముందున్న ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫేస్ చేస్తే, ఇంకా ఛాలెంజెస్ కనుక క్లియర్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఆయన మంచి సీఎం అని మళ్ళీ ప్రూవ్ అవుతుంది. సో ఆయన చరిష్మాకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. ఇన్ని మాటలు పడి ఆయన కూడా పొలిటికల్గా నిలదొక్కున్నారు. ఇన్ని మాటలు పడ్డారు, ఉండరు, వెళ్ళిపోతారు, పార్టీ తీసేస్తారు, ఇలా చాలా మాట్లాడారు. సో ఆయన్ని కూడా ఒక స్టాండర్డ్గా చూపించుకున్నారు. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందున్న మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే, ఇప్పుడు ఏపీకి ఒక క్యాపిటల్ ఫస్ట్ అది తేవాలి. ఇన్ని రోజులు పీపుల్ అదే బాధపడ్డారు అక్కడ వాళ్ళు, అదొకటి. నెక్స్ట్ ఇది స్టీల్ ప్లాంట్ని మనం ప్రైవేటైజ్ అవ్వకుండా చేయడం, పోలవరం ప్రాజెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయడం, ఏపీకి స్పెషల్ స్టేటస్ తేవడం, ఇవి చేస్తే మాత్రం ఆబ్వియస్లీ టీడీపీ అక్కడ పాతుకుపోతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. జనసేన పరిస్థితి ఏంటి? జనసేన ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక స్టాండర్డ్ అయితే తెచ్చేసుకుంది. పోయిన ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే మంచి స్టాండర్డ్ని తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. దాన్ని నిలబెట్టుకోవాలి. సో వీళ్ళు కూడా వాళ్ళకి సైమల్టేనియస్గా హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది. లేదంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఛాలెంజ్ చేయగలగాలి. నేను నీతో అయినా సరే, ప్రజలకి మంచి జరగాలంటే నీతో అయినా పోరాడతాను అనే కాన్సెప్ట్లోకి జనసేన వస్తే డెఫినెట్గా జనసేన కూడా ఒక మంచి పార్టీగా ఆవిర్భవిస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎంగా చూడొచ్చు అని అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సీఎంగా అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ ఆయనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగానే ఉంటారా, లేదంటే ఏదైనా మినిస్ట్రీ ఏమైనా తీసుకుంటారా? మినిస్ట్రీ తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు, తీసుకోవాలని అనుకుంటున్నాము. మరి ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, ఆయన ఎలా నడుద్దాం అనుకుంటున్నారో తెలియదు. కాబట్టి సో ఎలా అయినా సరే ఒక విజనరీ సీఎంని మళ్ళీ ఎన్నుకున్నారు ఏపీ ప్రజలు. ఈసారి మంచి పని చేశారనే చెప్తున్నాను డైరెక్ట్గా. ఓకే, ఫైనలీ మీరైతే చాలా హ్యాపీ. తెలంగాణ పర్సన్ అయ్యుండి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఏపీలో. ఈ రియాక్షన్స్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలంగాణ వాళ్ళు ఏపీలో ఎలక్షన్స్ అసలు ఇక్కడ కన్నా అక్కడ హీట్ పెరిగిపోయింది. అసలు ఎన్ని కన్ఫ్యూజన్స్, ఇంత నెక్ టు నెక్ ఫైట్ ఉండి కూడా ఇంత మెజారిటీ తోటి గెలవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అసలు జనాలు అయితే రియాక్షన్స్ కిర్రాకున్నాయి. తెలంగాణ ప్రజలు ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుంటే చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. హలో అండి, మీది ఏపీనా తెలంగాణ? తెలంగాణ. సో ఏపీ రిజల్ట్స్ వచ్చాయి కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఒక జనసేన వీర మహిళా అభిమాని అయ్యుండి చెప్తున్నాను. 10 ఏళ్ల కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది. పవన్ కళ్యాణ్ అసలు రావడం అనేది అసలు గర్ల్స్కి అసలు పండగే. అసలు ఆయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి, అది మేము చూడాలి. అసలు మా డ్రీమ్ అసలు నెరవేరింది ఈ రోజు నుంచి. అసలు మాటలు రావట్లేదు. ఆయన ఎమ్మెల్యే కావడం అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని మాట ఇచ్చిండు. అది నెరవేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అంతే అంటారా? సో సూపర్ డూపర్ హ్యాపీ అయితే చాలా చాలా హ్యాపీ. అసలు ఒక తెలంగాణ అభిమాని అయ్యండి ఇంకా ఏపీ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ మేమే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామంటే ఏపీ వాళ్ళు ఇంకా అసలు మాటలు లేవండి. ఒకవేళ మీరు పిఠాపురంలో ఉండుంటే కనుక, అసలు ఏపీలో ఉండుంటే అసలు మీ రియాక్షన్ ఏ విధంగా ఉండేది? ఇప్పుడే ఎగ్జైట్మెంట్తో చచ్చిపోతున్నాం అసలు. ఇంకా ఏపీ వాళ్ళకు ఉన్న వాళ్ళకైతే పండగ అసలు. ఆయన లైవ్లో చూడడం, ఆ గెలుపు, అవన్నీ వాళ్ళు మాత్రం అదృష్టంతో పెట్టి పుట్టారు. అసలు అక్కడ పుట్టడం వాళ్ళు. మాదే ఏపీ అయిన ఉంటే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం అంటే, ఇక్కడ ఉండే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ అదృష్టం ఆయనను చూడడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రివ్యూ సార్. చూస్తున్నారు కదా, తెలంగాణ అయ్యుండి ఏపీ రిజల్ట్స్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు మామూలుగా లేరు ఇక్కడ తెలంగాణలో. అసలు ఈ రిజల్ట్స్కి అందరూ ఫిదా అయిపోయారు యాక్చువల్గా. సో ఇంకా కొన్ని బైట్స్ తీసుకుందాం. పిఠాపురంలో
జనసేన రావడం, పవన్ కళ్యాణ్ గెలవడం, కూటమి రావడం అలా ఎలా అనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ ముందే చెప్పాడు అద్దల పాతాలను తొక్కుతా అని. ఆయన దొక్కాల్సిన అవసరం లే, పవన్ కళ్యాణ్ దొక్కాల్సిన అవసరం లే, ప్రజలు తొక్కేశారు ఆల్రెడీ. అంతే అంటారా? అంతే. కూటమి గెలుపుపై మీ స్పందన? ఏముంది, ఏపీ వాళ్ళకి ఇంకా మంచి రోజులు వచ్చాయి అనుకోవాలి. అంతేనా? హైదరాబాద్ వచ్చి బతకాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి వాళ్ళకి. ఏపీలోనే. ఏపీలోనే చెలరేగిపోతారు అంతా. సో కంప్లీట్గా పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో, ఇప్పుడు పాలిటిక్స్లో కూడా హీరో. ఇంకా హీరోనే అంటారు. హీరో అనొచ్చా? హీరోనే, హీరో కాదు. ఒక మంచి మంచి డైలాగ్. హలో ఏపీ, బై బై వైసీపీ. అబ్బా సూపర్ సూపర్. ఇక్కడైతే ఒక గ్యాంగ్ ఉంది, వాళ్ళతో మాట్లాడదాం, అసలు వాళ్ళ రియాక్షన్స్ కూడా తీసుకుందాం. హలో అండి, మీ పేరు? సాయి. సో మీరు తెలంగాణనా ఏపీనా? తెలంగాణ. సో ఏపీ రిజల్ట్స్ వచ్చాయి కదా, సో చాలా ఆసక్తికరంగా మారింది. ఆ రిజల్ట్స్ వచ్చేసాయి ఫైనలీ. ఏపీలో అయితే జనసేన కూటమి అభిమానులు అయితే చాలా గ్రేట్గా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అని చెప్పుకోవాలి. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ని వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని కూడా ఈ 10 సంవత్సరాలు కష్టపడి ప్రజల కోసం పోరాడి అన్న గెలిచాడు ఎమ్మెల్యేగా. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. సో కూటమి గెలుపై మీ స్పందన? కూటమి గెలుస్తుందని మాకు ముందే తెలుసు. ఎందుకంటే బాబును పవన్ కలిసి జగన్ మీద చాలా బాగా పోరాడారు. సో అంతే. సో ఎలా ఉండబోతుంది పాలన అనుకుంటున్నారు? పాలన చాలా బాగుంటుంది. పవన్ అన్న మీద మాకు నమ్మకం ఉంది. ఓకే. సో ఫైనల్లీ మీరు హ్యాపీ అంటారు అయితే? చాలా హ్యాపీ. ఓకే. ఎనీ డైలాగ్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ మూవీ? డైలాగ్ కొన్నిసార్లు రావడం లేట్ వచ్చామో కానీ రావడం మాత్రం పక్కా. సూపర్ సూపర్. సో మీ రియాక్షన్ ఏంటండి దీని మీద? ఏపీలో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో వచ్చిన రిజల్ట్స్ కంటే కూడా ఏపీలో వచ్చిన రిజల్ట్స్ గురించి చాలా రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మాకైనా సరే అక్కడ పాలిటిక్స్ గురించే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ కానీ అక్కడ జగన్ గవర్నమెంట్ గురించి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు మాతో డిస్కస్ చేసిన విధానం కానీ, సో ఫైనల్గా అయితే మా ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళందరూ కోరుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గెలవడం మాకు కూడా చాలా హ్యాపీగా. సో మీది ఏపీనా తెలంగాణనా? తెలంగాణ. సో తెలంగాణ ప్రజలు అయ్యుండి కూడా ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ మీద చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఫైనల్గా అయితే రిజల్ట్స్ వచ్చేసాయి. మీ స్పందన ఏంటి? మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుండి మేము చాలా వెయిట్ చేసాం పవన్ కళ్యాణ్ గెలవాలని. లాస్ట్ సారి 2 చోట్ల ఓడిపోయేసరికి మమ్మల్ని చాలా క్రిటిసైజ్ చేశారు జగన్ ఫ్యాన్స్ వాళ్ళందరూ. ఈరోజు మా టైం వచ్చింది, వాళ్ళకు ఉంది. రేపటి నుండి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితే వాళ్ళందరికీ దద్దరిల్లిపోద్ది. ఓకే. సో బీయింగ్ యాజ్ అ తెలంగాణ పర్సన్ ఏపీ గురించి అంత ఆసక్తిగా ఉన్నారు కదా, ఒకవేళ మీరు ఏపీలో పిఠాపురంలో ఉండుంటే మీ రియాక్షన్ ఏ విధంగా ఉండేది? ఈరోజు పిఠాపురం అంతా పేలిపోయేదేనండి. మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి టపాసులు క్రాకర్స్తో వివత్సా ఉంటుంది అండి, నాటు బాంబులు వేసేటోళ్ళం అండి మేమైతే వైసీపీ వాళ్ళ మీద. వామ్మో, ఈ కమెంట్ మాత్రం ఇంకా వైసీపీ వాళ్ళు వణికిపోవాలా మీ కమెంట్ చూసి? వణికిపోవటం ఏంటండి, రేపటి నుండి వాళ్ళు నిద్రపట్టదండి. అంటే ఇప్పుడు జగన్ గారి పరిస్థితి ఏమంటారు మొత్తంగా? జగన్ మామయ్య ఇంట్లో కూర్చోవడమే. మా వదిన అండి పాపం జగన్ మామయ్య, మా వదిన 4వ వదిన, అంతే. సో మీ రియాక్షన్స్ అయితే అదిరిపోయాయి. అసలు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత అభిమానం ఉంది కదా, ఒక మంచి పర్ఫెక్ట్ డైలాగ్ ఒకటి చెప్పండి. మొన్ననే ఒక డైలాగ్ వచ్చింది, గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కిద్ది. బాగా పదనెక్కిందంటారు అయితే? బాగా జగన్ మామయ్య బాగా గుచ్చుకుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. 10 సంవత్సరాలుగా వెయిట్ చేశారు ఆయన అభిమానులు గెలవాలని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, సో పాలన ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మేము పాలన చాలా బాగుంటుంది అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఏ పదవి లేకుండా కౌలు రైతులకి చాలా హెల్ప్ చేశారు. అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, అందరితో మంచిగా కలుగుతూ ఉన్నారు. సో ఆయన పాలన కూడా చాలా మంచిగా జరిగింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్లో నేను తప్పు చేసినా కానీ నేను కరెక్ట్ చేస్తారని నమ్మకంతో మేము చూస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు, సో ఆయన మినిస్టర్ ఏమైనా తీసుకుంటారని అనుకుంటున్నారా? తీసుకుంటే మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. తీసుకోవాలి, ఏదో ఒక పవర్ ఉంటే మాకు కూడా పవర్ స్టార్ అనుకుంటాం మేము కూడా. మేము ఆశించేది అయితే హోమ్ మినిస్టర్ ఇస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి తెలంగాణ ప్రజలు ఇస్తున్న రియాక్షన్స్ చూసి నేనైతే చాలా షాక్ అవుతున్నా. తెలంగాణలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా లేని ఆ ఉత్సాహం ఇప్పుడు ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ చూసిన తర్వాత వీళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలి, పిఠాపురంలో ఎన్నడూ లేని విధంగా సెలబ్రేషన్స్ అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకొక రియాక్షన్స్ కూడా తీసుకుందాం. హలో అండి,
ఏపీనా తెలంగాణ? ఏపీ అండి. ఏపీయా? అసలు ఏపీలో జరగాల్సిన సెలబ్రేషన్స్ మీరైతే ఇక్కడ ఉన్నారు. మీ రియాక్షన్ ఏంటి అసలు? అక్కడ ఉంటే చించేయడమే. సో మీ స్పందన ఏంటి? ఎన్నో రోజుల కలికి వేట దొరికిందయ్యో ఇవాళే. మొత్తానికి గాజు దెబ్బకి ఫ్యాన్ రెక్కలు ఊడిపోయినాయి. ఊడిపోతాయా మడత పెట్టి పెట్టుకోవడం ఇంకా. ఓకే, నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏమంటారు? రెక్కలు ఇంకా భజనే ఇంకా డైలీ ఇంకా. ఓకే, ఏపీలో కూటమి గెలిచింది. అసలు మీ స్పందన ఏంటి దీని మీద? లిటరల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఇది చాలా అంటే ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇంత భారీ మెజారిటీతో గెలుస్తారని అనుకోలేదు. ఇంకా ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పడిన కష్టంకి ఈరోజు ఫలితం దక్కింది అనిపిస్తుంది. ఆయన మొదటి రోజు నుంచి ఏ కసితో అయితే ప్రజలకి ఏదో చెయ్యాలని చెప్పి, ఒకవేళ లాస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయినా కూడా అదే అంత ఎగ్జైట్మెంట్తో ఇంకా ఉన్నారు చూడండి. అసలు దానికి చాలా హ్యాపీ అనిపించింది. కూటమి గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా, అనుకున్న విధంగానే గెలిచింది. దట్ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నాను అనమాట, మాది ఏపీ. ఇప్పుడు కనుక నేను విజయవాడలో ఉండుంటే మంచిగా ఒక ఫ్లెక్సీ టపాసులు ఇట్లా నాలో ఉన్న ఎగ్జైట్మెంట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఇప్పుడు ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసింది. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఆర్ యూ హ్యాపీ? చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో, హార్డ్ వర్క్ చేశారో, దానికి ఫలితం ఇప్పుడు దక్కిందని చెప్పొచ్చు. ఇట్స్ అ బిగ్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఓకే, అలానే కూటమి కూడా గెలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో చూస్తున్నారు కదా, అసలు జనాల రియాక్షన్ అయితే హ్యాపీనెస్ అయితే లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు కదా, అలా ఉంది. సో ఈ మిగతా వాళ్ళ రియాక్షన్స్ కూడా తీసుకుందాం వచ్చేసేయండి. ఏపీలో కూటమి గెలిచింది. అసలు ఎలా ఉంది మీ రియాక్షన్? అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏపీ జనాలు అయితే అసలు పండగ చేసుకుంటున్నారు, కూటమి జనసేన అభిమానులు అయితే. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. నేను ఏదైతే జరగాలని అనుకున్నానో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. బాబు గారు మళ్ళీ సీఎం అయ్యారు అనేది అసలు ఏంటంటే దీనికోసం కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ ఫీల్ అసలు ఆనందం అనేది మాటల్లో చెప్పలేము. అది కూడా మన జనసేన పవన్ కళ్యాణ్తో అండ్ టీడీపీ రెండు ఒకే రేంజ్లో దూసుకెళ్తున్నాయి అనేసరికి ఇంకా హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేము అనమాట. ఇంకా ఇంకా చెప్పాలంటే బాబు గారు ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఒక్క ఛాన్స్ కాదు, ఇంకా లైఫ్లో మళ్ళీ టీడీపీ రాదు అనడానికి లేదు. ఇంకా ఫ్యూచర్లో తెలంగాణలో కూడా టీడీపీ వస్తుందన్నా ఆశ్చర్యపోని అవసరం లేదు. సూపర్. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు పిఠాపురంలో, అతి ఎక్కువ మెజారిటీతో గెలిచారు. అసలు అదేలా అనిపిస్తుంది? అది ఇంకా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ అక్కడ హీరోనే, ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా ఆయన హీరోనే. ఇంకా ఎందుకంటే ఆ ఫీల్ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్పట్లేదు, నేను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ కాదు, కానీ ఏంటంటే పవన్ అనేది ఒక అభిమానం ఇప్పుడు ఇంకా రెట్టింపు అయిపోయింది అనమాట ఆయన వల్ల. సో పవన్ ఈజ్ పవన్, అంతే, నో మోర్ కామెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు షేక్ అయాజ్. ఓకే, సో మీరు తెలంగాణనా? మేడం, పక్కా తెలంగాణ. ఓకే, సో ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి. సో ఎలా అనిపిస్తుంది ఆ రిజల్ట్స్ చూసి మీకు? షాకింగ్ ఉంది. నేనైతే జగన్ అనుకున్నాను, కాకపోతే కళ్యాణ్ వచ్చిండు. అయితే చూద్దాం, ఇప్పుడు జగన్ అయితే అందరి కోసం, అంటే ఆటో డ్రైవర్స్ కోసం, చిల్డ్రన్స్ కోసం, అమ్మ బడి అన్నట్టు అన్ని స్కీమ్స్ తీసుకొచ్చిండు. అయితే నేను గట్రా అనుకుంటున్నాను, ఎట్లయితే జగన్ లాస్ట్ టైం ఎట్లయితే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిండు, ఐటీ హైదరాబాద్లో కొన్ని పేరు వచ్చింది, అతని పేరు వల్ల ఇట్లా హైటెక్ సిటీ అయింది, డెవలప్మెంట్ అయింది. అట్లా గిట్ట ఏపీలో గిట్ట అట్లాంటి డెవలప్మెంట్ వస్తుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, సో ఫైనల్లీ మీరు హ్యాపీనా కాదా? హ్యాపీ అంటే ఇప్పుడు వాళ్ళ వర్క్ చూసి హ్యాపీ అవుతాను మేడం. వాళ్ళ హామీతో అయితే చాలా ఇచ్చారు. చూద్దాం ఆ హామీలో వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎంతవరకు వాళ్ళు అది నిలిపించుకుంటారు అన్నట్టు అది చూడాలి మేము గిట్ట. అయితే ఇంట్రెస్టింగ్ ఉంది, అంటే ఏంటంటే ఒక దెబ్బ కొట్టిరు అన్నట్టు ఒక ఇంట్రెస్టింగ్ ఉంది నాకు గిట్ట చూడాలని. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఏపీ విజిట్ చేస్తుంటాను మంత్లీ 1 టైం. అంటే నా సెకండ్ హోమ్ ఏపీ. అంటే ఇప్పుడు నేను నా సెకండ్ హోమ్ ఎట్లా ఉంటుంది, జగన్ చంద్రబాబు కలిసి దానికి ఎట్లా డెవలప్ చేస్తారు, ఇంకా ఎట్లా డెవలప్ చేస్తారు. రోడ్ అయితే డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా వేరే డెవలప్మెంట్, ఇంకా కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త బిజినెస్, కొత్త కంపెనీస్ ఎట్లా వస్తాయి, ఇంకా ఎలా డెవలప్ అవుతుంది, ఇంకా పబ్లిక్ గురించి ఇంకా ఏం ఆలోచిస్తారు, ఏం చేస్తారు, అది చూడాలని ఉంది నాకు గిట్ట. అంటే జగన్ పాలన మీకు నచ్చిందంటారు? అంటే ఎడ్యుకేషన్ వైజ్, పీపుల్ హెల్పింగ్ వైజ్, పూర్గా అంటే వాలంటీర్ ఇంటికి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళ అన్ని పనులు చేసి పెట్టాలి, అదైతే నాకు నచ్చింది. ఎందుకంటే కొంతమంది వెళ్ళలేరు, ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి, వీళ్ళు గిట్ట అట్లనే చేస్తారు, ఇంకా దానికన్నా మంచిగా చేస్తారు, ఇంకా దానికన్నా మంచి డెవలప్మెంట్ చేసుకొస్తారు. అట్లా చేస్తే ఇంకా నాకు అది హోప్ జగన్ మీద. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇప్పటి వరకు పబ్లిక్ రియాక్షన్స్.
అసలు బీభత్సంగా ఉంది రియాక్షన్ అయితే. హైదరాబాద్ తెలంగాణ వాసులు అయ్యిండి కూడా ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి. వాళ్ళ ఆనందానికి అవధులేవని చెప్పుకోవాలి. ఏపీ ప్రజలైతే ఇంకా వేరే లెవెల్ పండగ చేసుకుంటున్నారు. అక్కడైతే కూటమి వచ్చింది, జనసేన వచ్చింది అని చెప్పి. సో తెలంగాణ వాసులు కూడా అంతే ఆనందంతో ఉన్నారు. చూస్తున్నారు కదా, బైట్స్లో రియాక్షన్స్ చూశారు. ఒక్కొక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి డైలాగులతో అదరగొట్టేస్తున్నారు. సో వాళ్ళ అభిమానం అంతా వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది. సో 10 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గెలిచారు. పిఠాపురంలో కూడా అసలు సందడి మామూలుగా లేదు. చూద్దాం అసలు పవన్ కళ్యాణ్ గారి పాలన ఏ విధంగా ఉండబోతుందో. కూటమికి అండ్ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాం అండ్ కంగ్రాచులేషన్స్. సో చూద్దాం పాలన ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది. సో మొత్తానికైతే అందరూ కూడా వాళ్ళ హ్యాపీనెస్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా. సో ఇది వాటి వీడియో. కెమెరామ్యాన్ సూర్యతో కౌసల్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.